नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मद् गुरुदेवता प्रसाद सिद्धिरस्तु। श्री महागणाधिपतये नमो नमः। ओं गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतभिः सीदसादनम् गणपति प्रसाद सिद्धिरस्तु। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीभति धीनामवित्रियवतु। శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అలా కోనసీమలో మనం ప్రయాణం చేస్తుండగా వాకల గురువులో ఉన్న శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ షిరిడి సాయిబాబా వారి ఆలయం దగ్గరికి చేరుకుంది. ఇరవయో వార్షికోత్సవం సందర్భంగా సప్తాహ ఏకాహం మహోత్సవం జరుగుతుంది. సాధారణంగా భజనా కార్యక్రమం 3 గంటలు కానీ 6 గంటలు కానీ చేస్తారు. లేదా ఏకాహం అంటే 24 గంటలు నిర్విరామంగా చేస్తారు. అదే సప్తాహం అంటే 7 రోజులు ఆగకుండా భజనా కార్యక్రమం చేస్తారు. అదే సప్తాహం అంటే 49 రోజులు ఆగకుండా చేస్తారు. భజనా కార్యక్రమం చేస్తారు. నేను వీటి గురించి వినటం ఇదే మొదటిసారి. Oh
సప్తాహం. సప్తాహం అంటే ఏమిటి అంటే, ఈ సప్తాహం అనే పేరు ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఎందుకంటే మహాభారతం చేసిన సప్తాహం, భాగవత సప్తాహం అన్నారు అనేవారు పూర్వం పెద్దలు. ఎందుకంటే భాగవత పారాయణ చేసేవారు కూడా సప్తాహం అంటే 7 రోజులే. ఎవరు ఎన్ని రోజులు పెట్టినా 7 వారానికి 7 రోజులే. అంచేత ఆదివారం నుంచి శనివారం దాకా లెక్క పెట్టుకుంటే 7 రోజులు. ఎవరు ఎంతకాలం బతికినా 7 రోజులే బతుకుతారు. అంచేత ఈ సప్తాహం అనే కార్యక్రమానికి దేనికి వచ్చింది అంటే, కలియుగంలో రామకీర్తన కీర్తన గురించి చెప్పబడుతోంది. అంచేత ఇక్కడ చక్కగా దత్తాత్రేయ స్వామి, అలాగే సంతాన సిద్ధి వినాయక స్వామి, ఈ షిరిడి సాయిబాబా అవధూత దత్తాత్రేయ స్వామి, ఈ యొక్క 3 రూపాలుగా అక్కడ వాకల గరువులో వేయించేసి ఉన్నారు కనుక ఇవాళ 20వ వార్షికం, 19 సంవత్సరాల నుండి 20వ వార్షికోత్సవం సందర్భంగా సప్తాహం అంటే, సప్తాహం అంటే 7 రోజులు, సప్తాహం అంటే 7 ఏళ్ళు 49 రోజులు చక్కగా రామకీర్తనతోటి చేస్తున్నారంటే, ఎక్కడైతే రామశబ్దం వినబడుతోందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అని. ఎక్కడైతే రామశబ్దం వినబడుతోందో అక్కడ పాడి పంటలన్నీ కూడా సక్రమంగా పండుతాయి అని అర్థమవుతుంది. ఎక్కడైతే రామశబ్దం వినపడుతోందో అక్కడ అందరూ కూడా సుఖశాంతులతోటి పాడి పంటలతోటి ఉంటారని శాస్త్రధర్మం చెప్తోంది. ఇది నేను చెప్పిన వాక్యం కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు నోటప్పుడు వచ్చింది. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే, గ్రామంలో చేస్తున్నారంటే చాలా అదృష్టం. అది పూర్వజన్మ సుకృతం. ఇవాళ ఏదో చేస్తున్నారు, ఒక పూట భోజనం పెట్టడానికే ఇవాళ మనం ఇదైపోతున్నాం. అటువంటిది సప్తాహం చేస్తున్నారంటే అషామిషమైన విషయం కాదు. అటువంటి కార్యక్రమాలు మన వాకల గరువులో అలాగే చేస్తున్నారంటే చాలా అదృష్టం. అందుచేత ఈ గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్పడానికి ఈ సప్తాహం చేస్తున్నారు. ఆ కార్యక్రమం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం. అటువంటి కార్యక్రమాలను చేయడం వల్ల, వినడం వల్ల, చూడడం వల్ల దుష్కృతే సుకృతయించేవ చత్వారి సమభాగిరః. రూపాయికి 4 పావలాలు ఎలాగైతే ఉన్నాయో, ఇది కార్యక్రమం చూడడం వల్ల కానీ, చెయ్యడం వల్ల కానీ, దాంట్లో పాల్గొనడం వల్ల కానీ, ఈ కార్యక్రమం చేసేయమని ప్రేరేపించేవాడు కూడా ఈ నలుగురికి కూడా 4 పావలాలు దాంట్లో వర్తిస్తాయి. అటువంటి కార్యక్రమాలు చక్కగా ఇక్కడ జరుగుతుంది కనుక ఈ షిరిడి సాయిబాబా గుళ్ళో మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు అవధూతమైనటువంటి ఆ షిరిడి సాయినాథుడి అనుగ్రహం మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి చేస్తున్న వాళ్ళందరికీ, కమిటీ సభ్యులకి, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా వేదాశీర్వచనంతో చేస్తూ ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం చేస్తారంటే పూర్వజన్మ సుకృతమే. అటువంటి కార్యక్రమాలు అలా జరగాలని పరమేశ్వరుని కోరుకుంటూ ఇంతకు సమాప్తం.
సాయి చరణం బాబా శరణం శరణం సాయి చరణం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భజన చేయడానికి వస్తున్నారు. భజన వివరాలు ఇక్కడ ఫ్లెక్సీపై వివరించారు. సప్తాహం 2/6/2024 కలశ స్థాపన చేసి ప్రారంభించారు. 21/7/2024 గురు పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇంతటి మహా కార్యక్రమాన్ని వాకలగరువు గ్రామ ప్రజలు మరియు ఆలయ ప్రెసిడెంట్ పేరాబత్తుల వెంకటేశ్వరరావు, శ్రీను గారు మరియు కమిటీ మెంబర్సు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కమిటీ మెంబర్స్ అందరూ మనకి ఈ సప్తాహం గురించి చాలా చక్కగా వివరించారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాకలగరు గ్రామంలో కౌశికా తీరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా సప్తాహ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తేదీ 2/6/2024 నుండి 21/7/24 వరకు ఆదివారం వరకు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సప్తాహము అనగా 7 49 రోజులు నిరాటంకంగా అనంత నామ సంకీర్తనం జరిపించుకునే ఆచారం మనకి ఉంది. ఆ సందర్భంగా ఈ గ్రామంలో ఈ షిరిడి సాయినాథుని ఆలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ సప్తాహ మహోత్సవంలో వివిధ గ్రామాల నుండి వివిధ ప్రాంతాల నుండి ఈ 2 జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల రెండింటి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చేటువంటి కళాకారులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్విరామంగా రాత్రింబవళ్ళు శ్రీహరి సంకీర్తన, రామనామ సంకీర్తన, ఆంజనేయ స్వామి సంకీర్తన, అమ్మవార్ల సంకీర్తన, సకల దేవతా సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వదాన్యులు, గ్రామంలో ఉన్నటువంటి వారు, ఇతర గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి నిర్విరామంగా అఖండనామ సంకీర్తన జరుగుతూ ఉన్నది. పావన గౌతమి తీరంలో, కౌశికా తీరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ యొక్క సంకీర్తన సప్తాహ కార్యక్రమం సకల ప్రజల, ఈ గ్రామస్తులు మరియు ఈ యొక్క ప్రాంత వాస్తవ్యులు, జిల్లా వాస్తవ్యులు మొత్తం అందరి యొక్క సకల సౌభాగ్యాల కోసం, సుఖ సంతోషాల కోసం ఉద్దేశించబడి భగవన్నామ సంకీర్తన ప్రాధాన్యంగా జరుగుతూ ఉన్నది. దీనికి అనేక మంది తమ శక్తి కొలది విరాళాలు వస్తు రూపేణ వారికి సంబంధించినటువంటి వారి శక్తికి తగిన రీతిగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరూ వచ్చి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. 49 రోజులు నిర్విరామంగా రామనామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన చేయడం ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఒక్కొక్క జన్మానికి ఒక్కొక్క విశేషం లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ గ్రామంలో సప్తాహ మహోత్సవం జరపడం అనేటువంటిది మాలాంటి పెద్దలకు కానీ, ఈ యొక్క పాల్గొనేటువంటి పెద్దలంటే వయసు రీత్యా ఉన్నటువంటి వారికి, చిన్నపిల్లలకి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి వివిధ కళాకారులు వారి యొక్క గాన ప్రతిభ, భగవన్నామ సంకీర్తనలో ఉండేటువంటి వైవిధ్యం, ఎన్నో రకాల పాటలు, తరంగాలు, భజన కీర్తనలు మన పూర్వీకులు
రామదాసు, పురందరదాసు మొదలగు వాగ్గేయకారులు అన్నమాచార్య స్వామి వారు, నారాయణ తీర్థుల వారు జరిపినటువంటి ఆ యొక్క కృతులను పాడుకుంటూ ఆధునిక కాలంలో వచ్చినటువంటి కృతులను కూడా గానం చేస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుతూ ఈ కార్యక్రమానికి తమ ఉడతా భక్తిగా తమ కార్యక్రమంలో ఈ పాల్గొంటూ ఈ యొక్క ఉత్సవాన్ని సప్తాహ ఉత్సవాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గుడిలో ప్రతిరోజు అభిషేకములు, పూజలు, విశేష పూజలు జరుపుతూ హారతి కార్యక్రమాలు అన్నీ మహిళలు, పిల్లలు, ఆబాల గోపాలం ఉత్సాహంగా వచ్చి జరుపుతూ కనువిందుగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి అందరూ తమ సహకారాలు అందించి వచ్చి కాసేపు ఇక్కడ తమ సమయాన్ని ఇక్కడ సాయినాథుని సన్నిధిలో గడిపి ఈ యొక్క పవిత్రత చెందినటువంటి ఈ స్థలంలో ఉండి భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా తమకు తోచిన సహాయం తోచిన రీతిలో చేస్తూ వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేస్తూ కళాకారులకు ఇక్కడికి వచ్చిన వారికి అన్నపానాదులు వారికి అమరుస్తూ ఆతిథ్యం ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమం జరపడానికి సహకరిస్తూ ఉన్నారు. ఆ సాయినాథుడు, ఆ సకల దేవతలు ఈ సంకీర్తనలో ఆ భక్తులు చేసేటువంటి విన్నపాలను ఆలకించి వారి యొక్క మనోకామలను నెరవేర్చి వారి మనోభీష్టాలు ఏవైతే ఉన్నాయో వారిని తీర్చి ఆ భక్తుల్ని కటాక్షించాలని కమిటీ తరఫున కోరుతూ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తర్వాత ఈ ఆలయం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఆలయ అభివృద్ధికి కూడా ఇంకా చేయవలసిన పనులకి ఇతోధికంగా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాము. ఏదైనా ఒక వారంలో ఒకసారి 2 సార్లు 1 గంట 2 గంటలు జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఒక దేవాలయంలో ఒక ఏకాహం అనే ఏర్పాటు. ఏకాహం అంటే 24 గంటలు. ఆ తర్వాత సప్తాహము అనగా 7 రోజులు రాత్రింబవళ్ళు సప్తాహ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు దేవాలయంలో మన సంప్రదాయంలో. కానీ ఇక్కడ సప్తాహము అనగా 7 ఏళ్ళు 49 రోజులు నిరాటంకంగా భగవన్నామ స్మరణ ఆ శృతి జరుగుతూ అలాగా ప్రతి నిమిషం కూడా భగవన్నామానికే కేటాయించి కళాకారులు, భజన పరులు, భక్తులు, మహిళామణులు, చిన్నపిల్లలు, పెద్దలు ఎవరికి భక్తిభావంగా ఆ భక్తిని ప్రకటిస్తూ భగవంతుని సంకీర్తనలు చేస్తూ ఇక్కడ గడుపుతూ ఉన్నారంటే చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది. అదేవిధంగా సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి, సంతాన గణపతి స్వామి వారులకు ప్రతిరోజు అభిషేకములు, పూజలు జరుపుతూ హారతులు ఇస్తూ ఆ ఏ సమయాల్లో చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ అందరూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గము ఎవరైతే ఉన్నారో వారు నిరంతరాయంగా రోజుకి 24 గంటలుంటే సప్తాహంలో 49 రోజులు ఉంటుంది. ఈ 49 రోజుల్లోనూ వారు వచ్చిన కళాకారులను, చూడడానికి వచ్చినటువంటి పెద్దలను, పిల్లలను అందరూ వాళ్ళు ఆదరిస్తూ వారికి సమయానికి అన్నపానాదులు చూస్తూ ఆ తరువాత వచ్చిన భజన కార్యక్రమంలో పాల్గొనేటువంటి భజన కళాకారులు, తర్వాత దీనికి లైటింగ్ మరియు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థ వాళ్ళు అందరూ కూడా ఇతోధికంగా వారంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈ కౌశికా నదీ తీరాన ఉన్నటువంటి గ్రామంలో మా గ్రామస్తులందరూ ఇక్కడ ఏకత్రాటిపై ఒక దీక్ష పూని 49 రోజులు ఈ సప్తాహ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇది చాలా ముదావహము, చాలా అనుసరణీయము, ఆచరణీయము. ఇది 2/6/2024 సంవత్సరం నాడు ప్రారంభించబడినటువంటి ఈ సప్తాహ కార్యక్రమం
ఈ రోజుతో 6 సప్తాహములు పూర్తి చేసుకొని, అనగా 42 రోజులు కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసుకుని రేపటి నుంచి 7వది చివరిది అయినటువంటి సప్తాహములోకి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కళాకారులు, వారు వచ్చిన భజన బృందాల వారు అందరూ కూడా ఇతోధికంగా సమయాన్ని చక్కగా మాకు మంచి కార్యక్రమం, మంచి సంకీర్తనలు వినిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధి కోసం ఇతోధికంగా గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు విరాళములు ఇచ్చి వారి యొక్క వదాన్యతతో ఈ ఆలయాన్ని విస్తరణకు, ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదే విధముగా తేదీ 21/7/2024 ఆదివారం ఉదయం రోజున, అనగా గురు పూర్ణిమ రోజున ఈ సప్తాహ కార్యక్రమం పరిపూర్ణత అవుతుంది. ఆ రోజున స్వామివారి పేరున అన్నదాన మహోత్సవం జరుగుతుంది. అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వారి యొక్క శక్తి మేరకు విరాళాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి శక్తి కలిగించవలసిందిగా, ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షణాలు పొందవలసిందిగా వారందరినీ కోరుతూ, ఈ యొక్క భజన సప్తాహ కార్యక్రమం ఏదైతే ఉందో దీనిని సూచిన వారు, ఇందులో పాల్గొన్నవారు, వినినవారు, కనినవారు అందరూ ఆ సాయిదేవుని కృపా కటాక్షాలు పొందాలని, వారి యొక్క మనోకామనను తీరాలని, ఈ ప్రాంతము, ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, తమ యొక్క కోరికలన్నింటినీ తీర్చుకోవాలని కోరి ప్రార్థిస్తూ అందరికీ ఈ సందర్భంలో మనవి చేస్తూ, మీ అందరి యొక్క సహాయ సహకారాలు భగవంతుని కార్యక్రమాలు ఏదైనా చేయడానికి అందరి సహాయం కావలసి ఉంటుంది. అందరూ దానికి తోడ్పాటు అందించవలసి ఉంటుంది. కాబట్టి అందరినీ తమ శక్తి మేరకు ఆయా కార్యక్రమంలో పాల్గొని ఈ 7 రోజుల్లో, రాబోయే 7 రోజుల్లో ఇతోధికమైనటువంటి ఉత్సాహంతో, ఎందుకంటే 49 రోజులు దీక్ష అనగా అది సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, ధైర్యం ఇవన్నీ కావాల్సి ఉంటాయి. అవన్నీ కూడా చూపిస్తూ ఈ చొరవని చూపించి నడిపిస్తూ ఉన్నటువంటి కార్యవర్గాన్ని అభినందిస్తూ, వీరికి తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి శ్రీ వీరబాబు గారు, ఆయన భజన గురువు గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కమిటీ తరఫున అందరికీ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. ఇరవై 21/7/2024 గురు పౌర్ణమి రోజున అన్నసభారాధన జరుగును కావున భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా కోనసీమలో.